ఇది మన వరల్డ్ స్మాలెస్ట్ ఏసీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే ఆర్కిటెక్ ఎయిర్ అల్ట్రా. ప్రపంచంలోనే అతి చిన్న ఏసీ అని కూడా అనొచ్చు మనం దీన్ని, ఎందుకంటే అంత చిన్నగా ఉంటుంది, మన అరచేతిలో ఫిక్స్ అయిపోతుంది. సో ఇదే వరల్డ్ స్మాలెస్ట్ ఏసీ. సో ఈరోజు ఈ స్పెషల్ ప్రోడక్ట్ని మీకోసం అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ దాంతోపాటు దీని ఫంక్షనింగ్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అవన్నీ మనం చూద్దాం. లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. దానికి ముందు బాక్స్ పైన స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ ఏ థింగ్స్ వీళ్ళు హైలైట్గా మెన్షన్ చేశారో అవి చూద్దాం. సో ఫస్ట్ మనకు బాక్స్ పైన ఆర్కిటెక్ ఎయిర్ అల్ట్రా 2x పవర్ కూలింగ్ అని మెయిన్గా హైలైట్ చేశారు. సో ఇందులో డబుల్ టైం పవర్ కూలింగ్ ఉంటుందంట. అంటే ఈ సైజు ఉన్న దాంట్లో మేబీ ఈ వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు 2x పవర్ కూలింగ్ అని. అండ్ దాంతోపాటు పర్సనల్ స్పేస్ కూలర్ అని ఇచ్చారు. అండ్ మనం ఇది ఎక్కువగా దీన్ని ఆఫీస్ స్పేసెస్లో కానీ లేకపోతే ఒక సింగిల్ పర్సన్ యూసేజ్ కోసము దీన్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది మనకు పవర్ బ్యాంక్ పైన కూడా రన్ అవుతుందా లేదా దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే దీనికి USB పవర్ ఇచ్చారు. సో దాన్ని లాస్ట్గా మనం టెస్టింగ్లో భాగంగా మనం పవర్ బ్యాంక్తో కూడా దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. రన్ అయితే మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. మనం ట్రావెలింగ్ చేసినప్పుడు అండ్ ఎక్కడికైనా మన కార్లో కూడా క్యారీ చేసుకోవచ్చు. అంటే నాన్ ఏసీ కార్స్ ఉంటాయి కదా వాటిలో, లేకపోతే మనం ఏదైనా బైక్ పైన వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే వెహికల్స్లో వెళ్తారు కదా, అందరికీ కార్సే ఉండవు కదా, వాళ్ళు కూడా దీన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు సో దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్తో ట్రావెల్ చేయొచ్చు. బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు పవర్ బ్యాంక్తో రన్ అయితే. దాన్ని పవర్ బ్యాంక్తో కూడా మనం రన్ చేసి చూద్దాం. పవర్ బ్యాంక్తో రన్ అయింది అనుకోండి, సో హాయిగా మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు ట్రావెలింగ్ చేసేటప్పుడు. అండ్ దాంతోపాటు దీనిపైన స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది లివింగ్ రూమ్, ఆఫీసెస్, కిచెన్స్, బాత్రూమ్స్, బేస్మెంట్స్ అండ్ మోర్ అండ్ బెడ్రూమ్స్ అని స్పెసిఫిక్గా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు దీంట్లో మనం హైలైట్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే హాట్ అండ్ డ్రై ఎయిర్. అంటే మనకు హాట్ ఎయిర్ తీసుకొని కూలెస్ట్ ఎయిర్ని ఇది అవుట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ మనకు కూల్స్, హ్యూమిడిఫైస్, ప్యూరిఫైస్ అని ఇచ్చారు. సో మనం ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుందని ఈకో ఫ్రెండ్లీ అని ఇచ్చారు. అండ్ ఇంకా స్పెసిఫిక్గా వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే ఇక్కడ మనం దీన్ని క్విక్ అండ్ ఈజీ టు ఫిల్, మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చారు పైన ఫిల్ చేసుకోవడానికి. దాంతోపాటు 3 స్పీడ్ మోడ్స్ ఇచ్చారు. అండ్ ఇంకా దీంట్లో మనకు LED లైట్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. స్పెసిఫిక్గా మనకు ట్యాంక్ పైన ఒక లైట్ కూడా ఇచ్చారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైంలో మనకు లైట్స్ ఆఫ్ ఉన్నాయి, ఇది బెడ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అది కూడా ఇంకో స్పెషల్ ఇండికేషన్. దాంతోపాటు ఎయిర్ విండ్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకో స్పెషల్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో రన్ టైం వచ్చేసరికి మనకు అప్ టు 10 hours రన్ టైం ఉంది. సో అది ఇంకా స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో అన్బాక్స్ చేయగానే మనకు ఫస్ట్ ప్రతి బాక్స్లో ఉన్నట్టుగానే యూజర్ మాన్యువల్ ఉంది. ఇది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు మెయిన్ ప్రోడక్ట్ ఆర్కిటెక్ ఎయిర్ అల్ట్రా వరల్డ్స్ స్మాలెస్ట్ ఏసీ. వావ్. సో ఇది అన్నట్టుగానే చాలా టైనీగా, చాలా చిన్నగా ఉంది. కవర్ తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇదే మనకు మెయిన్ ప్రోడక్ట్. నా చేతిలో పట్టింది చూసారు కదా, అంత స్మాల్గా ఉంది. ఎగ్జాక్ట్గా నా అరచేతిలో పట్టింది. సో అంత స్మాల్ ఇది. సో ఇది మనకు ట్రావెలింగ్లో అండ్ ఎవరైనా మనం క్యారీ చేసేటప్పుడు ఇవి ఎయిర్ విండ్స్ డ్యామేజ్ కాకుండా మనం యూజ్ చేయొచ్చు. వీళ్ళు కూడా ప్రోడక్ట్ని షిప్ చేసినప్పుడు డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇవి ఇచ్చారు. సో ఇవి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది మనకు రిమూవబుల్ అన్నట్టు. సో ఇందులో మనకు ఫిల్టర్ ఇచ్చారు. సో ఈ ఫిల్టర్ని మనం వాటర్లో డిప్ చేయాలి. ఇవి మనకు డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేశారు. సో ఇవి మనకు ఒకసారి వాటర్లో దర్చాలనుకోండి, చాలా టైం వరకు మనకు కూల్గా ఉండడానికి, కూల్ ఎయిర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ ఫిల్టర్స్. నెక్స్ట్ ఇందులో మనకు లోపల ఇన్నర్ ఇలా ఉందన్నట్టు. సో ఇక్కడ మనకు పెద్ద ఫ్యాన్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్లో మనకు USB పవర్ సప్లై కేబుల్ ఇచ్చారు. దీనికి పవర్ కేబుల్ రాలేదేమో అనుకుంటున్నాను, బట్ ఇందులో ఉంది. సో ఈ కేబుల్ పక్కన పెట్టేద్దాం. ఇది మనకు టోటల్గా వాటర్ ట్యాంక్. ఇక్కడ మనకు మెయిన్ దీన్ని ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు లైట్ కూడా ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ LED ఇండికేషన్ లైట్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకు పెద్ద ఫ్యాన్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఇలా గ్రిల్ లాగా సప్లై చేశారు. ఎందుకంటే మనకు అవుట్ నుంచి హాట్ ఎయిర్ తీసుకొని ఇటు నుంచి కూల్ ఎయిర్ ఇవ్వడానికి. ఇది మనకు మెయిన్ ఫ్యాన్ ఏరియా అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ మనకు USB పవర్తోని పవర్ సప్లై చేయాలి.
అండ్ ఇక్కడ వీళ్ళే డిఫరెంట్ పిన్ ఇచ్చారు, ఆ పిన్ మనం యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ కూడా మెన్షన్ చేశారు. సో వాడడానికి ముందు మనం ఈ ఫిల్టర్ని సోక్ చేయమని చెప్పారు. దాంతోపాటు వాటర్తో ఫిల్ చేయాలి ట్యాంక్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎయిర్ విన్స్ మనం మాన్యువల్గా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దాంతోపాటు ఫిల్టర్ని క్లీనింగ్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ తర్వాత మీకు కుదిరినప్పుడల్లా మినిమం టైం తీసుకొని ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటే మనకి దీని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ వస్తున్నాం. దీన్ని ఇంకా లేట్ చేయకుండా టెస్ట్ చేద్దాము. ఫస్ట్ నేను దీన్ని పవర్ బ్యాంక్తో రన్ చేసి చూపిస్తాను, అది రన్ అవుతుందో లేదో చూద్దాం. దాని తర్వాత మనకు డైరెక్ట్ పవర్తో రన్ చేద్దాం. దాంతోపాటు కూల్ వాటర్ పోస్తాను అండ్ నార్మల్ వాటర్ కూడా పోస్తాను. సో దేనివల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుందో మీకు చెప్తాను. మనం అన్ని విధాలుగా టెస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో మన దగ్గర ఇప్పుడు 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ వాటర్, జస్ట్ ట్యాప్ వాటర్ ఇవి. దాంతోపాటు ట్యాప్ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను టెస్ట్ చేయడానికి. సో ఇవి ఫ్రిడ్జ్ వాటర్ అన్నట్టు. సో రెండింటిని సపరేట్గా టెస్ట్ చేద్దాము. దాంతోపాటు మనకు బాక్స్లో ఓన్లీ యూఎస్బి కేబుల్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇటు సైడ్ మనకు లావ్ పిన్ ఉంది. సో ఈ కేబుల్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో మనకు దీనికి పవర్ సప్లై చేయడానికి యూఎస్బి నుంచి ఇవ్వాలి. సో యూఎస్బి సప్లై అంటే మనకి ఏదైనా మొబైల్ ఛార్జర్ అడాప్టర్ అన్న కావాలి, లేకపోతే మన దగ్గర పవర్ బ్యాంక్ కూడా ఉంది. సో నేను ఫస్ట్ దీన్ని పవర్ బ్యాంక్తో రన్ అయింది అనుకోండి, మనం ట్రావెల్ పర్పస్లో యూజ్ చేసి కాబట్టి ఫస్ట్ మనము పవర్ బ్యాంక్తో టెస్ట్ చేద్దాము. సో ఇది నా పవర్ బ్యాంక్. సో యూఎస్బి కేబుల్ని సింపుల్గా ఒక స్లాట్లో ఇన్సర్ట్ చేసి పక్కన పెట్టేసి దీనికి మనకు పవర్ సప్లై ప్లేస్లో ఇచ్చేయాలి. సో రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రన్ అవుతే ఇంకా ప్లస్ పాయింట్. సక్సెస్ఫుల్గా మన పవర్ బ్యాంక్తో రన్ అవుతుంది. మనం ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళచ్చు. ఇది ఆఫ్ చేసి దీంట్లో మనం ఫస్ట్ నార్మల్ వాటర్ పోద్దాం. సో దీనికి ముందు మనం ఈ ఫిల్టర్ని తడిపేద్దాం టోటల్గా. సో వాటర్ పోకుండా నేను కింద అయితే ఈ మగ్ పెట్టేశాను. నేను వీడియో కోసం మీ దగ్గర ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ట్యాప్ దగ్గర డైరెక్ట్గా పెట్టేస్తే ఇంకా ఈజీగా డిప్ చేసుకోవచ్చు వాటర్లో, లేకపోతే ఏదైనా బకెట్లో పెట్టేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఈ ఫిల్టర్ని మనం ఇలా ఫిక్స్ చేద్దాము. ఫిక్స్ చేసి ఇందులో పెట్టేసి సో సింపుల్గా మనకి ఇలా ఫిక్స్ అయిపోతుంది. జస్ట్ పుష్ చేయాలంతే. నెక్స్ట్ మనం నార్మల్ వాటర్ని ఈ ట్యాంక్లో ఫిల్ చేద్దాం. సో కొన్ని వాటర్ ఫిల్ చేస్తున్నాం, హెవీ అవసరం లేదు ఎందుకంటే టెస్టింగ్ కోసమే కాబట్టి. సో మనకు ఇందులో ఈజీగా ఒక బాటిల్ వాటర్ అయితే పడతాయి. సో దీన్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ వాటర్ పోసాను, టోటల్గా ఫిల్టర్ని కూడా మనం వాటర్లో డిప్ చేసాం కదా. సో ఆన్, ఫస్ట్ మోడ్. సో మీరు గమనించినట్లయితే ఇందులో నుంచి మనకు వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, లైక్ ఫాగ్ లాగా మనకు బయటకు వస్తుంది. సో అది ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. సో స్టార్టింగ్ మోడ్లోనే మనకు వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మోడ్ ఇది. కూల్ ఎయిర్ వస్తుంది, స్టార్టింగ్ నుంచే కూల్ ఎయిర్ వస్తుంది నార్మల్ వాటర్ పోసినా కూడా. వావ్. ఇప్పుడు థర్డ్ మోడ్లో పెడదాము. సో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనకు ప్రాపర్గా తెలుస్తుంది వాటర్ స్ప్రింకిల్స్ అండ్ వాటర్ ఫాగ్ లాగా ఇలా బయటకు వచ్చేది. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని ఈ నార్మల్ వాటర్ రిమూవ్ చేసి మనం కూల్ వాటర్ ఉన్నాయి కదా, చిల్డ్ వాటర్ పోస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో అది కూడా టెస్ట్ చేద్దాం. మనకు అసలు ఇలానే వర్క్ అవుతుందా, లేకపోతే కూల్ వాటర్ పోస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుందా లేదో చూద్దాం. సో ఇప్పుడు మనం కూల్ వాటర్తో టెస్ట్ చేద్దాం. సో ఈ వాటర్ నేను మన మగ్లో పోసేస్తాను. సో నార్మల్ వాటర్ని రిమూవ్ చేసేస్తాను ఇలా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ టోటల్గా ఈ ఫిల్టర్ని కూడా కూల్ వాటర్తో డిప్ చేద్దాము, ఎందుకంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ వాటర్లో మనకు ఇది అంత కూల్నెస్ ఉండదు కాబట్టి కూల్ వాటర్తో డిప్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో దీన్ని కూల్ వాటర్లో డిప్ చేద్దాము. కూల్ వాటర్లో మన ఫిల్టర్ అనేది పూర్తిగా ఇప్పుడు డిప్ అయిపోయింది. దీంట్లో మనం ఫిల్టర్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఫిల్టర్ని ఇన్సర్ట్ చేశాక
జస్ట్ ఇలా పుష్ చేయడమే లోపలికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం కూల్ వాటర్ని ట్యాంక్లో పోసేద్దాం. దట్స్ ఇట్. పక్కన పెట్టేసి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మనకు బెటర్ రిజల్ట్ వస్తుందో లేదో. ఫస్ట్ మోడ్ ఫస్ట్ ఆన్ చేయగానే ఇట్లా ఫాగ్ లాగా భలే వస్తుంది, అది మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకు. ఆన్ చేయగానే డిఫరెన్స్ తెలిసిపోయింది ఫ్రెండ్స్. కూల్ వాటరే, నార్మల్ వాటరే. కూల్ వాటర్ అయితే ఇంకా ఫ్రీజీగా వస్తుంది, చాలా కూల్గా వస్తుంది ఎయిర్ ఫస్ట్ మోడ్లోనే. సో సెకండ్ మోడ్లో మనం చూద్దాం. సో ఇంకా ఫాగ్నీనెస్ అనేది ఇంకా ఎక్కువ అయింది అన్నట్టు మనం కూల్ వాటర్ పోయడం వల్ల. అండ్ దాంతోపాటు వాటర్ స్ప్రింకిల్స్ లాగా అలా అప్పుడప్పుడు ఒక డ్రాప్ ఇలా పడుతుంటే ఇంకా మజానే వేరు. థర్డ్ మోడ్ చాలా కూల్ ఎయిర్ వస్తుంది కూల్ వాటర్ పోసాక. సో ఇప్పుడు ఆఫ్ చేశాను. నేను స్పెసిఫిక్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మోస్ట్లీ ఫ్రీజ్ చిల్డ్ వాటర్ ఉంటాయి కదా, అవి పోస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ది బెస్ట్ రిజల్ట్ కోసం ఫ్రీజ్ టోటల్గా మనకి ఐస్ పీసెస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి మెల్ట్ అవ్వగానే వెంటనే ఆ వాటర్ ఉంటుంది కదా, ఫ్రీజీ వాటర్, అవి పోస్తే అసలు ఇంకా సూపర్ రిజల్ట్ ఉంటుంది. దాని లేకపోతే మనకు కూల్ వాటర్ ఉంటాయి కదా, ఆ కూల్ వాటర్నే పోయండి. లేకపోతే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు నార్మల్ వాటర్ యూజ్ చేయండి. మనకు ది బెస్ట్ రిజల్ట్ కోసం చిల్డ్ వాటర్ ఉంటాయి కదా, ఆ చిల్డ్ వాటర్ పోస్తే సూపర్ కూల్ వస్తుంది. చూడండి మీరే, ఆన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మీకు లైట్స్ ఆఫ్ చేసి ట్యాంక్ పైన ఒక లైట్ ఇచ్చారు, ఆ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉందో లేదో చూద్దాం. నాకైతే అంత బ్రైట్గా కనిపించలేదు. సో ఆన్ చేసినా కూడా స్పెసిఫిక్గా ఆ లైట్ ఏదో పేరుకి ఇచ్చినట్టుంది. మనం ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి మనం చూద్దాం ఎలా కనిపిస్తుందో. లైట్స్ ఆఫ్ చేశాను. టోటల్గా మనకు లైట్స్ ఆఫ్ చేస్తే ఇందులో ట్యాంక్లో ఉన్న లైట్ ఇలా కనిపిస్తుంది. 3 డిఫరెంట్ కలర్ మోడ్లో చేంజ్ అవుతూ ఉంది. ఒకసారి పింక్, ఒకసారి గ్రీన్, అలా చేంజ్ అవుతూ ఉంది, ఒకసారి బ్లూ. సో ట్యాంక్ లోపల చూద్దాం మనం. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది లోపల లైట్. నార్మల్గా కొంచెం లైటింగ్ అయితే వస్తుంది, హెవీ అయితే లేదు. ఓకే, టోటల్ లైట్స్ ఆఫ్ ఉంటే మనకు కొంచెం వర్క్ అవుతుంది అంతే. సో లైట్స్ అని ఉంటే మనకు పెద్దగా తెలియట్లేదు ఈ లైట్ ఉందో లేదో కూడా. ఇప్పటి వరకు ఇది మనకు టోటల్గా పవర్ బ్యాంక్ పైన రన్ అయింది కదా. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఒక మొబైల్ది అడాప్టర్ ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. దాన్ని కనెక్ట్ చేసి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో నార్మల్గా ఈ బాక్స్లో అయితే మనకు ఏ పవర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. మనం స్పెసిఫిక్గా యూఎస్బీ పోర్ట్ ఉన్న దేనికైనా పెట్టి యూజ్ చేసుకోవాలి. అదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా అట్లీస్ట్ ఒక చిన్న అడాప్టర్ ఇచ్చినా మనకు ఈజీ అయ్యేది, అది మాత్రం మిస్ అయింది ఇందులో. సో దీన్ని మనం ఇప్పుడు పవర్ సోర్స్కి కనెక్ట్ చేద్దాం. దీన్ని పవర్ సోర్స్కి కనెక్ట్ చేశాను. సో నార్మల్గా రన్ అవుతుందా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా చూద్దాం. సో సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. పవర్ బ్యాంక్ పైన మనకు ఏ స్పీడ్తో రన్ అవుతుందో అదే స్పీడ్తో నార్మల్గా పవర్ సోర్స్కి ఇచ్చినా కూడా రన్ అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడ మనకు 3 లైట్ ఇండికేషన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైట్ ఇండికేషన్స్ కూడా మనకు ఫస్ట్ స్పీడ్కి ఫస్ట్ లైట్ వస్తుంది, సెకండ్ స్పీడ్కి సెకండ్ లైట్ వస్తుంది, థర్డ్ స్పీడ్కి థర్డ్ లైట్ వస్తుంది. సో అలా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏ మోడ్లో ఉందో. వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్గా ఒక టిప్. ఇందులో వాటర్ ఉన్నప్పుడు మాత్రం మనం దీన్ని అటు ఇటు ఊపకండి, ఎందుకంటే ఇందులో వాటర్ పోయే ఛాన్స్ ఉంటాయి. అటు ఇటు ఊపితే మన ఫ్లోర్ పైన కానీ మన పైన కానీ వాటర్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో అందుకే వాటర్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని అటు ఇటు కదల్చకండి. ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ ఇలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you again in my next vlog.